సో మరోసారి చూపిస్తాను కాకరకాయ కట్టుకునే విధానం. ముందుగా దారాన్ని కొంచెం ఇలా పెట్టి తర్వాత దాన్ని ఇలా కొన నుంచి చుట్టుకుంటూ గట్టిగానే చుట్టాలి. ఎందుకంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు కాకరకాయ సైజు కొంచెం చిన్నగా అయి ఆ దారం వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా చుట్టి కొనకు వచ్చిన తరువాత దీన్ని కొంచెం గట్టిగా ఇలా లాగుతూ ఉంటే అది కాకరకాయని కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు తుంచేయండి. ఇప్పుడు తీయాలన్నా ఇది లోపల ఇరుక్కుపోయి ఉంది. అయిన తర్వాత తీసుకుందాం. సో ఇలా మళ్ళీ కడాయిలో వేసేసుకుందాం. ఇదే విధంగా మిగతాయి కూడా అన్నీ చేసేసి పెట్టి అప్పుడు దారంతో కట్టి ఏం చేయాలో చూద్దాం. చూడండి, చక్కగా దారాలు కట్టేసాం. ఇప్పుడు పెనంలో ఆన్ చేసి మనం దీంట్లో చక్కగా నూనె వేసేసుకుందాం. ఇందులో ఈ కాకరకాయల్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని అంటే ముందుగా నూనెలోనే అవి ఫ్రై చేసుకుంటాం. దీంట్లో ఉల్లిపాయలు వేసేటప్పుడు కూడా కాకరకాయ సగం ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ నల్లగా అయిపోతుంది, కాకరకాయ కుక్కే కాదు. ఇప్పుడు అందులో నుంచి మసాలా బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని రెడీ ఉంచుకుందాం. అలాగే కరివేపాకు, పసుపు, కొంచెం పసుపును కూడా ఈ కాకరకాయల పైన జల్లేసుకుందాం. మెంతి కూర ఏదైతే ఉందో మనం వేయించుకున్నప్పుడే దాంట్లో ఒక మంచి టేస్ట్ వచ్చేసింది. రెండింటి కాంబినేషన్లో అదిరిపోతుంది. మన ఈ కాకరకాయల్ని స్లోగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ మార్చి కుక్ చేసిన తర్వాతే కరివేపాకు, మళ్ళీ ఈ కాకరకాయ గింజలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఈ కాకరకాయ గింజల్ని కూడా మీరు కొంచెం మంచిగా వేయించుకుంటే కరకరలాడుతూ భలేగా ఉంటాయి. సో కొంచెం సేపు అయిన తర్వాత చేద్దాం. ఈ కాకరకాయల్ని చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మరో సైడ్ తిప్పేసుకుందాం. ఇలాగే కాకరకాయల్ని ఈ విధంగా మరో పక్కకి తిప్పి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయింది, మరొక సైడ్ ఫ్రై అవుతున్నప్పుడు ఈ కాకరకాయ గింజలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై అవ్వనిద్దాం. ఈ కాకరకాయ గింజలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి, మీకు దాంట్లో ఉన్న రుచి కాకరకాయలో కూడా ఉండదు. మీ కాకరకాయలు చక్కగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే మన కరివేపాకు, అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మరి మనకి ఈ మిగిలిపోయిన మసాలా చివరిగా వేసుకుందాం, ఎందుకంటే ఇందులో వేస్తే మాడిపోతుంది. ఇలా ఉల్లిపాయల్ని కూడా వేసి మనం స్లోగా కుక్ చేసుకుందాం. కాకరకాయ వేగింది, అయితే ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా అవుతున్నాయి. ఇప్పుడు మంట తగ్గించేసి మన ఈ మసాలా, మిగిలిన మసాలా మన కూరలాగా రావడం కోసం వేసుకుందాం. కానీ ఇప్పుడు ఆ కాకరకాయలో ఉన్న పచ్చిదనం ఏదన్నా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసి తక్కువ మంట పెట్టేసి మీరు ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. కాకరకాయ చక్కగా అవుతుంది. తర్వాత మరొకసారి కావాలంటే వేయించుకుందాం. మరి దీంట్లో పైన కొంచెం ఉప్పు ఆ మసాలాలో కూడా తాకడం కోసం, అంటే ఉప్పు దీంట్లో సరిపడా వేసాను, కానీ ఇంకా కొంచెం అంతా దీనిపైన వేసుకుందాం. మూత పెట్టేద్దాం. స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. కాకరకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ స్లోలో అంటే మనం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఏదన్నా పచ్చితనం ఇంకా కుక్ అవ్వండి. ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ కాకరకాయలు చక్కటి రంగు, మనకి మంచి వేగిన రంగు చక్కగా వచ్చేసింది. దాని కింద ఆ మసాలా, అయితే మనం వేసిన మసాలా మన కాకరకాయ గింజలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.